నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకున్నా లేదైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అనేది కంపల్సరీ కొడతాం కదా. అయితే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోతే కొంతమంది ఏంటంటే అమ్మో ఏదో జరిగిపోతుంది అనేసి కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం కూడా మంచిది అంటారు. ఇంకొంతమంది ఏంటంటే పువ్వు వస్తుంది, పువ్వు వస్తే శుభం అంటారు. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి అంటే పువ్వు రావడానికి మన లైఫ్ కి ఏంటి సంబంధం? అది నిజమేనా? ఏంటి ఈ సందేహం అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి దాని గురించి చెప్పండి. అన్నీ మనం పెట్టుకున్న నమ్మకాలు అన్నమాట. మామూలుగా కొబ్బరికాయ అనేటటువంటిది ఆ కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా ఇంజెక్ట్ అవుతాయి, లోపలికి ఎలా వస్తాయి, అదృష్టం వచ్చినప్పుడు అలా వస్తుందట. అదృష్టం వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి ఎవరు ఎక్కించారు నీళ్లు, దానంతగా ఎట్లా వస్తుందో నారికాయలో మన నీరు ఎలా వస్తుందో అలాగే అదృష్టం పోయేటప్పుడు కరిమిరింగిన వెలగప్రాండు అంటాం. అంటే వెలగపండు తెలుసు, వెలక్కాయ అది ముగ్గుతుంది. కరి అంటే ఏనుగు, ఏనుగు మింగేస్తుంది, కాయను మింగేస్తుంది. అది రెట్టలో వేసినప్పుడు ఎక్స్క్రీషన్ చేసినప్పుడు కాయ పడిపోతుంది కానీ పగలదు. దాన్ని మనం పగలగట్టు చూస్తే లోపల గుంజు మాయమైపోతుంది, లోపల ఉన్న తిండి గుంజు. సో అదృష్టము కనబడకుండా మాయమవుతుంది, అదృష్టము కనబడకుండా వస్తుంది. రెండు కూడా రివర్స్ ప్రాసెస్ అన్నమాట. సో ఆ విధంగా కొబ్బరికాయ అనేటటువంటిది త్రినేత్రాలు కలిగినటువంటిది కాబట్టి కొబ్బరికాయలో నీళ్లు ఎవరు కూడా బయట నీళ్లు మనం టచ్ చేస్తాం, మనం మడితో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ నీళ్లు అనేటటువంటి అపవిత్రమైపోయినాయి అనేటటువంటి దృష్టితో మనం దేవుడి వైపు వేసేటటువంటి దేవుడి పైన అభిషేకం చేసినప్పుడు అందుకని నారికేళాన్ని కొంటాం అన్నమాట. కొబ్బరికాయ మామూలుగా మనము స్వామివారికి నైవేద్యాలు పెట్టేటప్పుడు చూడండి, అందరూ వెళ్ళిపోండి అని హడావుడు ఎక్కువ ఉంటుంది, గంట కొట్టా ఉంటాడు పూజారి, తీసుకొస్తూ ఉంటాడు. సో ఆ విధంగా స్వామివారికి నివేదన అనేటటువంటిది దాన్ని చూసి ఇంట్లో కూడా మనం ఇలాగే చేయాలేమో, మడి ఆచారం కావాలేమో అని ఈ ధార్మికమైనటువంటి ఆచారాలు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. జనరల్ గా భగవంతుడికి ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ హీరో సింగర్ అయినటువంటి అనురాధ పౌడ్వాల్ కాళికాదేవి తన ఇంట్లోనే పెట్టుకుంది. తన కాఫీ తాగితే కాఫీ, టీ తాగితే టీ, అన్నం అయితే అన్నం. ఆమె చాలా మంచి భక్తురాలు. ఆమె నాకు కాళికాదేవి దర్శనం అయింది, నేను కాళీఘాటికి వెళ్ళాను, నాకు కాళీఘాటిలో అమ్మవారు నాతో మాట్లాడింది అంటే మాట్లాడడం అంటే ఇలా మాట్లాడతాను, నోటితో మాట్లాడడం అని కాదు, షీ గాట్ దట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో తను గోల్డ్ చైన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు నేను 2 చైన్లు చేశాను, అమ్మవారికి మొక్కుకున్నాను, మర్చిపోయాను. అప్పుడు పూజా రూపంలో ఏది నాకు కావాలి అని నా చైన్ నేనే ఉంచేసుకుంటాను పూజారి అడగడము, ఇదేంటి ఎంత కాస్ట్లీ ఇది ఉంచేసుకుంటాను అంటున్నాడు ఏంటి పూజారి అని ఆమె ఆశ్చర్యపడు. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ డీకోడింగ్ కోడెడ్ లాంగ్వేజ్ లో ఉంటుంది. దేవుడితో ఎప్పుడైనా సరే అది డీకోడ్ చేస్తారు. సో ఆ విధంగా మనము ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చదిమి బుద్ధిం యోన ప్రచోదయాత్. బుద్ధి ప్రేరేపించబడుతుంది, బుద్ధిలో మన మనస్సులో సృజింపబడుతుంది, గ్రహిస్తుంది మనస్సు. ఇది పరమాత్మ తత్వం. ఆ విధంగా ఈ యొక్క కొబ్బరికాయలో నీరు కూడా అదే విధంగా వస్తుంది. కొబ్బరి పువ్వు అనేది న్యాచురల్ ప్రాసెస్. అది ముదిరిన తర్వాత చెట్టు మొలక పెట్టేటప్పుడు కొంత డేస్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అయితే స్త్రీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత న్యాచురల్ ప్రాసెస్ అది 5 నెలల్లో పిండం ఎదిగిపోవడము, ఇట్లా ఆటోమేటిక్ గా పిల్లాడు 9 months వచ్చేసేయడము. ఇది ఎలాగో కొబ్బరికాయ కూడా అంతే. అయితే వీళ్ళు మనం ఏం చేస్తామంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళి కొబ్బరికాయ ఎంతో భక్తితో కొడతాం. భక్తితో కొడితే తీరా అది కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు భక్తురాలి యొక్క లేదా మన యొక్క ఫీలింగ్స్ హర్ట్ అవుతాయని పూజారి ఏమంటాడంటే, అబ్బా అదృష్టం అమ్మా, చాలా మంచిదమ్మా కొబ్బరికాయ కుళ్ళిపోవడం అని అంటాడు. ఎవరో పూజారి పెద్ద ఆయన అనేసరికి బాధపడ్డ విషయం లేక కేవలం దానికే కారణం. అప్పుడు వెంటనే ఈమె ఫోన్లే అనేది సంతృప్తి చెంది ఇంకొక కాయ కొడుతుంది. ఓకే, అలాగే రెండవది కొబ్బరికాయలో మనకి మొలకొస్తుంది పువ్వు. అక్కడ కొంతమంది ఎక్స్ట్రాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కూడా ఎక్కడ పెడతా అక్కడ. ఎందుకంటే ఖండించకపోవడం వల్ల ఎవరైనా ఇప్పుడు ముఖం మీద ఎవరైనా చెప్తారా? నో. అప్రియం న భ్రూయాత్ శుభం భ్రూయాత్ అని చెప్తోంది శాస్త్రం. శుభమే పలుకు ఎప్పుడు, ఇతరులకి అప్రియమైనటువంటిది మాట్లాడకు అని శాస్త్రమే చెప్తున్నప్పుడు నువ్వు చేసింది నువ్వు దొంగతనం చేసావంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఎవరు సాహసించారు, ఎందుకు వేస్ట్ మనకని. మనం అలా కాదు కదా, వ్యక్తిని చెప్పాలి కదా. మనం చెప్పకపోతే ఆ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్, అబ్సల్యూట్ ట్రూత్ అనేటటువంటిది బయటకు రాదు.
కాబట్టి న్యాచురల్ ప్రాసెస్ లో వచ్చినటువంటి ఆ యొక్క పువ్వును చూసి మామూలుగా అబ్బా నీ కోరిక తీరిపోతుందమ్మా అని అక్కడ ఎవరో ఒకళ్ళు అంటారనమాట. పువ్వు వచ్చేసింది, నీ కోరిక దగ్గర పడిపోయింది, తీరిపోయింది, కాబట్టి డోంట్ వరీ అని ఇది ఎంకరేజింగ్ వర్డ్స్ లో ప్రోత్సాహకరంగా చెప్తారు. కొన్ని దానివల్ల లాస్ లేదు కాబట్టి అది కంటిన్యూ అవుతూ వచ్చింది. అదే విధంగా మనకి కొబ్బరికాయ కొట్టేటటువంటి యాంగిల్ ని బట్టి పగులుతుంది. డైలీ వర్క్ చేసేవాడు ఆటోమేటిక్ గా టైప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మానిటర్ ASDF అని ఆటోమేటిక్ గా వేలు పడిపోతాయి. ఆ విధంగా డైలీ పని చేయాలి. డైలీ చేసేటటువంటి పని అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది, పర్ఫెక్షన్ వస్తుంది. ఎప్పుడైనా ఒక వారం రోజులు మానేసి గ్యాప్ ఇచ్చేస్తే ఏ విధంగా అయితే పనిలో తప్పిపోతుందో అలవాటు అనేటటువంటిది ఎవరి వృత్తిలో వాళ్ళకి. అదే విధంగా కొబ్బరికాయని పంతులు గారు కొడితే రౌండ్ గా కరెక్ట్ గా 2 హార్స్ పగులుతాయి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళే వాళ్ళు కొడితే ఆ పైది చిన్న ముక్క, ఇటువైపు పెద్ద ముక్క, లేకపోతే 3 ముక్కలు 4 ముక్కలు అయితే వీళ్ళకి సెంటిమెంట్ పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంటారు, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి అని. వీళ్ళు ఏదో దేవుడు గుడికి వెళితే ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి వీళ్ళంతా ఈ రోజంతా ఆ రోజంతా కూడా మూడ్ ఆఫ్ అన్నమాట. సో ఈ విధంగా తయారైనటువంటివి. ఇటువంటి వాళ్ళకి భగవంతుడు అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలా. భగవంతుడికి శాస్త్రాలు ఇవన్నీ కూడా, వేదాలు శాస్త్రాలు ఇవన్నీ కూడా చదవడానికి ప్రయత్నించాలి. ఎక్కడా కూడా వేదంలో ఇవన్నీ కూడా చెప్పబడలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనము కల్పించుకున్నటువంటివి. దీన్నే పెద్దలు, అందులో అనుభవజ్ఞులు వీళ్ళు, అక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంతులు గారులు ఎవరో ఒకళ్ళు అనేటటువంటి మాటల ద్వారా ఇవి అలాగ వాడుక భాషలో వచ్చినాయి తప్ప ఎగ్జాక్ట్ గా ఇవి నిజాలు కావన్నమాట. ఓకే, అంటే మాకున్న సందేహాన్ని ఇదంటే చాలా మందికి ఉంటది. అసలు కొంతమంది ఏంటంటే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. సో దాని గురించి మాకు వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.